కంపెనీ ఎస్ఏపి సిస్టమ్ యాక్సెస్ లేకుండా బబాప్ నేర్చుకోవాలనుందా? ఎస్ఏపి బీటీపీ ట్రయల్ అకౌంట్ పూర్తిగా ఫ్రీ. ఇందులో రియల్ అబాప్ క్లౌడ్ ఎన్వైర్న్మెంట్ సెటప్ చేయొచ్చు. ఈ వీడియోలో అకౌంట్ క్రియేట్ చేయటం నుండి ఫస్ట్ అబాప్ ప్రోగ్రామ్ రన్ చేయటం వరకు అన్ని తెలుగులో స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. ఏ ఎక్స్పీరియన్స్ లెవెల్ అయినా ఫాలో చేయొచ్చు. లెట్ us స్టార్ట్. ట్రెడిషనల్ అబాప్ లెర్న్ చేయాలంటే కంపెనీ ఎస్ఏపి సిస్టమ్ యాక్సెస్ కావాలి. ఐటీ టీమ్ పర్మిషన్ అడగాలి. సెపరేట్ ఎస్ఏపి లాగిన్, విపిఎన్ అన్నీ కావాలి. కానీ అబాప్ క్లౌడ్ ఆన్ బీటీపీ ఇవేమీ అవసరం లేవు. మీ పర్సనల్ ఈమెయిల్ అడ్రస్ మాత్రం కావాలి. ఫ్రీ ట్రయల్లో రియల్ అబాప్ ఎన్వైర్న్మెంట్ వస్తుంది. మోడర్న్ అబాప్ ఫీచర్స్ అన్నీ ప్రాక్టీస్ చేయవచ్చు. 2026లో అబాప్ డెవలపర్కి బీటీపీ నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్ అవుతుంది. స్టార్ట్ చేసే ముందు మీకు కావాల్సినవి చూద్దాం. ఒక పర్సనల్ ఈమెయిల్ అడ్రస్ కావాలి. జీమెయిల్ లేదా అవుట్లుక్ ఏదైనా పనిచేస్తుంది. ఇంటర్నెట్ కనెక్షన్ కావాలి. విండోస్ లేదా మ్యాక్ కంప్యూటర్ కావాలి. ఎక్లిప్స్ ఐడిఈ డౌన్లోడ్ చేసుకోవాలి, అది ఫ్రీ. ఎస్ఏపి బీటీపీ ట్రయల్ పూర్తిగా ఫ్రీ, క్రెడిట్ కార్డ్ అవసరం లేదు. ఇవే 4 థింగ్స్ ఉంటే ఎస్ఏపి అబాప్ క్లౌడ్ డెవలప్మెంట్ స్టార్ట్ చేయవచ్చు. ట్రయల్ అకౌంట్ క్రియేట్ చేయడానికి బ్రౌజర్లో account.hanatrial.ondemand.com ఓపెన్ చేయండి. ఇది ఒఫీషియల్ ఎస్ఏపి ట్రయల్ యూఆర్ఎల్. రిజిస్టర్ నౌ బటన్ క్లిక్ చేయండి. మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఎంటర్ చేయండి. ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేయండి. కంట్రీ ఇండియా సెలెక్ట్ చేయండి. స్ట్రాంగ్ పాస్వర్డ్ సెట్ చేయండి. టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేయండి. రిజిస్టర్ బటన్ క్లిక్ చేయండి. ఎస్ఏపి నుండి వెరిఫికేషన్ ఈమెయిల్ వస్తుంది. ఈమెయిల్ ఓపెన్ చేసి క్లిక్ టు యాక్టివేట్ అకౌంట్ లింక్ క్లిక్ చేయండి. అకౌంట్ యాక్టివేటెడ్ అయింది. ఇప్పుడు లాగిన్ చేయండి. బీటీపీ కాక్పిట్ ఆటోమేటికలీ ఓపెన్ అవుతుంది. లాగిన్ చేసిన తర్వాత గ్లోబల్ అకౌంట్ హోమ్ స్క్రీన్ వస్తుంది. లెఫ్ట్ సైడ్లో ట్రయల్ సబ్ అకౌంట్ కనిపిస్తుంది, అది క్లిక్ చేయండి. సబ్ అకౌంట్ ఓవర్వ్యూ స్క్రీన్ వస్తుంది. ఇక్కడ ఎంటైటిల్మెంట్ సెక్షన్ కన్ఫర్మ్ చేయండి. ఎంటిటీ అసైన్మెంట్స్ ట్యాబ్లో అబాప్ ఎన్వైరన్మెంట్ ఫ్రీ టియర్ ఉందో లేదో చూడండి. లేకపోతే ఎడిట్ బటన్ క్లిక్ చేసి యాడ్ సర్వీస్ ప్లాన్స్ క్లిక్ చేయండి. అబాప్ ఎన్వైరన్మెంట్ సెర్చ్ చేసి ఫ్రీ టియర్ చెక్ బాక్స్ సెలెక్ట్ చేయండి. సేవ్ చేయండి. ఇప్పుడు సర్వీస్ క్రియేట్ చేయడానికి రెడీగా ఉంది. ఇప్పుడు అబాప్ ఎన్వైరన్మెంట్ సర్వీస్ క్రియేట్ చేద్దాం. లెఫ్ట్ మెనూలో సర్వీసెస్ అని ఉంటుంది. సర్వీసెస్ క్లిక్ చేయండి. సర్వీస్ మార్కెట్ ప్లేస్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. సెర్చ్ బాక్స్లో అబాప్ టైప్ చేయండి. అబాప్ ఎన్వైరన్మెంట్ టైల్ కనిపిస్తుంది, అది క్లిక్ చేయండి. ఓవర్వ్యూ పేజ్ వస్తుంది. క్రియేట్ బటన్ ప్రెస్ చేయండి. సర్వీస్ ఇన్స్టెన్స్ స్క్రీన్ వస్తుంది. ప్లాన్ ఫీల్డ్లో ఫ్రీ టియర్ సెలెక్ట్ చేయండి. ఇన్స్టెన్స్ నేమ్ ఏదైనా ఎంటర్ చేయండి. అబాప్ సిస్టమ్ ఐడిలో A4H ఎంటర్ చేయండి. ఇది మీ సిస్టమ్ ఐడెంటిఫైయర్. క్రియేట్ బటన్ ప్రెస్ చేయండి. ప్రొవిజనింగ్ స్టార్ట్ అవుతుంది. ఇది 20 నుండి 30 మినిట్స్ తీసుకుంటుంది. ఈమెయిల్ నోటిఫికేషన్ వస్తుంది. ప్రొవిజనింగ్ కంప్లీట్ అయిన తర్వాత సర్వీసెస్ మెన్యూలో ఇన్స్టాన్సెస్ అండ్ సబ్స్క్రిప్షన్స్ క్లిక్ చేయండి. మీ అబాప్ ఇన్స్టెన్స్ కనిపిస్తుంది. స్టేటస్ గ్రీన్ అయి ఉంటుంది. ఇన్స్టెన్స్ నేమ్ క్లిక్ చేయండి. డీటెయిల్స్ పేజ్ వస్తుంది. సర్వీస్ కీస్ ట్యాబ్ క్లిక్ చేయండి. క్రియేట్ సర్వీస్ కీ బటన్ ప్రెస్ చేయండి. కీ నేమ్ ఏదైనా ఎంటర్ చేసి క్రియేట్ చేయండి. కీ క్రియేట్ అవుతుంది. జేసాన్ కంటెంట్ కనిపిస్తుంది. ఈ జేసాన్లో యూఆర్ఎల్ అనే ఫీల్డ్ ఉంటుంది. ఆ యూఆర్ఎల్ వాల్యూ కాపీ చేయండి. ఇది మీ అబాప్ క్లౌడ్ ఇన్స్టెన్స్ ఎండ్ పాయింట్. ఎక్లిప్స్ ఏడిటిలో ఈ యూఆర్ఎల్ వాడతాం. అబాప్ కోడ్ రైట్ చేయడానికి ఎక్లిప్స్ ఐడిఈ కావాలి. బ్రౌజర్లో eclipse.org/downloads ఓపెన్ చేయండి. ఎక్లిప్స్ ఐడిఈ ఫర్ జావా డెవలపర్స్ ఆప్షన్ డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ కంప్లీట్ అయిన తర్వాత జిప్ ఎక్స్ట్రాక్ట్ చేయండి. ఎక్లిప్స్ ఫోల్డర్లో eclipse.exe రన్ చేయండి. ఎక్లిప్స్ ఓపెన్ అవుతుంది. హెల్ప్ మెనూ క్లిక్ చేయండి. ఎక్లిప్స్ మార్కెట్ ప్లేస్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. ఫైండ్ సెర్చ్ బాక్స్లో అబాప్ డెవలప్మెంట్ టూల్స్ టైప్ చేయండి. ఎస్ఏపి అబాప్ డెవలప్మెంట్ టూల్స్ రిజల్ట్స్లో కనిపిస్తుంది. ఇన్స్టాల్ బటన్ క్లిక్ చేయండి. లైసెన్స్ టర్మ్స్ యాక్సెప్ట్ చేయండి. ఇన్స్టాలేషన్ ప్రోగ్రెస్ బార్ కనిపిస్తుంది. కంప్లీట్ అయిన తర్వాత ఎక్లిప్స్ రీస్టార్ట్ అవ్వమని అడుగుతుంది. రీస్టార్ట్ నౌ క్లిక్ చేయండి. ఎక్లిప్స్ రీస్టార్ట్ అయిన తర్వాత అబాప్ పర్స్పెక్టివ్ ఓపెన్ చేయాలి.
విండో మెన్యూ క్లిక్ చేయండి. పర్స్పెక్టివ్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. ఓపెన్ పర్స్పెక్టివ్ క్లిక్ చేయండి. అదర్ ఆప్షన్లో ABAP సెలెక్ట్ చేయండి. ABAP పర్స్పెక్టివ్ తెరుచుకుంటుంది. ఫైల్ మెన్యూలో న్యూ ఆప్షన్ క్లిక్ చేయండి. ABAP క్లౌడ్ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేయండి. న్యూ ABAP క్లౌడ్ ప్రాజెక్ట్ విజార్డ్ వస్తుంది. సిస్టమ్ URL ఫీల్డ్లో మీరు సర్వీస్ కీ నుండి కాపీ చేసిన URL పేస్ట్ చేయండి. నెక్స్ట్ బటన్ క్లిక్ చేయండి. బ్రౌజర్ విండో ఆటోమేటికలీ తెరుచుకుంటుంది. మీ BTP యూజర్ నేమ్ మరియు పాస్వర్డ్ ఎంటర్ చేయండి. లాగిన్ చేసిన తర్వాత ఎక్లిప్స్కి రిటర్న్ అవుతుంది. నెక్స్ట్ క్లిక్ చేయండి. ఫినిష్ క్లిక్ చేయండి. ప్రాజెక్ట్ ఎక్స్ప్లోరర్లో BTP సిస్టమ్ కనిపిస్తుంది. కనెక్షన్ సక్సెస్ఫుల్. సిస్టమ్ కనెక్టెడ్ అయింది. ఇప్పుడు ఫస్ట్ ABAP ప్యాకేజ్ క్రియేట్ చేద్దాం. ప్రాజెక్ట్ ఎక్స్ప్లోరర్లో సిస్టమ్ నోడ్ ఎక్స్పాండ్ చేయండి. ABAP ఆబ్జెక్ట్స్ అనే ఫోల్డర్ కనిపిస్తుంది. ABAP ఆబ్జెక్ట్స్ రైట్ క్లిక్ చేయండి. న్యూ ఆప్షన్ హోవర్ చేయండి. ABAP ప్యాకేజ్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. ప్యాకేజ్ డైలాగ్ వస్తుంది. నేమ్ ఫీల్డ్లో ZBTP లెర్నింగ్ ఎంటర్ చేయండి. Zతో స్టార్ట్ చేయడం ఇంపార్టెంట్. ఇది కస్టమర్ నేమ్ స్పేస్. డెస్క్రిప్షన్ ఏదైనా ఎంటర్ చేయండి. నెక్స్ట్ బటన్ క్లిక్ చేయండి. లోకల్ ఆబ్జెక్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. ఇది ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ లేకుండా సేవ్ అవుతుంది. ఫినిష్ క్లిక్ చేయండి. ప్యాకేజ్ క్రియేట్ అయి ప్రాజెక్ట్ ఎక్స్ప్లోరర్లో కనిపిస్తుంది. ప్యాకేజ్ క్రియేట్ అయింది. ఇప్పుడు ఫస్ట్ ABAP క్లాస్ క్రియేట్ చేద్దాం. ZBTP లెర్నింగ్ ప్యాకేజ్ రైట్ క్లిక్ చేయండి. న్యూ ఆప్షన్ హవర్ చేయండి. ABAP క్లాస్ సెలెక్ట్ చేయండి. నేమ్ ఫీల్డ్లో ZCL హెల్ప్ లెరో DB ఎంటర్ చేయండి. డిస్క్రిప్షన్ ఎంటర్ చేయండి. ఇంటర్ఫేసెస్ సెక్షన్లో ప్లస్ బటన్ క్లిక్ చేయండి. ఇఫ్ OOADT క్లాస్ రన్ టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. ఇది మెయిన్ మెథడ్ ఆటోమేటికలీ యాడ్ చేస్తుంది. ఫినిష్ క్లిక్ చేయండి. క్లాస్ ఎడిటర్ తెచ్చుకుంటుంది. మెథడ్ మెయిన్లో అవుట్ యారో రైట్ బ్రాకెట్లో హెలో BTP ABAP వరల్డ్ ఎక్స్క్లమేషన్ మార్క్ రాయండి. కంట్రోల్ F3 ప్రెస్ చేసి యాక్టివేట్ చేయండి. యాక్టివేషన్ చెక్ సక్సెస్ఫుల్ మెసేజ్ వస్తుంది. F8 ప్రెస్ చేయండి. కాన్సోల్ విండో తెచ్చుకుంటుంది. హెలో BTP ABAP వరల్డ్ అని అవుట్పుట్ కనిపిస్తుంది. కంగ్రాచులేషన్స్, మీ ఫస్ట్ క్లౌడ్ ABAP ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్లీ రన్ అయింది. ఫస్ట్ ప్రోగ్రామ్ రన్ అయింది. ఇక్కడ నుండి ఏం నేర్చుకోవాలో ప్లాన్ చేద్దాం. CDS వ్యూస్ నేర్చుకోండి. ఇవి ABAPలో డేటా మోడల్స్ డిఫైన్ చేయడానికి వాడతారు. RAP ఫ్రేమ్వర్క్ లెర్న్ చేయండి. దీంతో OData సర్వీసెస్ మరియు SAP Fiori యాప్స్ బిల్డ్ చేయొచ్చు. ABAP యూనిట్ టెస్టింగ్ ఇంపార్టెంట్. ఆటోమేటెడ్ టెస్ట్స్ రైట్ చేయడం ప్రొఫెషనల్ డెవలప్మెంట్కి నెససరీ. ABAP ఫర్ క్లౌడ్ డెవలప్మెంట్ స్పెసిఫిక్ సింటాక్స్ మరియు రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. అవి తెలుసుకోవడం ఇంపార్టెంట్. SAP BTP అదర్ సర్వీసెస్తో ఇంటగ్రేషన్ ప్రాక్టీస్ చేయొచ్చు. ఇవన్నీ BTP ట్రయల్లో ఫ్రీగా ప్రాక్టీస్ చేయొచ్చు. SAP BTP ట్రయల్ అకౌంట్ సెటప్ కంప్లీట్ అయింది. ఇప్పుడు మీకు ఫుల్లీ ఫ్రీ ABAP క్లౌడ్ ఎన్వైరన్మెంట్ ఉంది. కంపెనీ పర్మిషన్ లేకుండా మోడర్న్ ABAP నేర్చుకోవచ్చు. పునర్వాసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. SAP BTP, ABAP క్లౌడ్, RAP ఫ్రేమ్వర్క్ అన్నీ తెలుగులో వస్తున్నాయి. ఈ వీడియో యూస్ఫుల్గా ఉంటే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి.